హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 5.1 యాంప్లిఫైయర్. ఇది ఫ్రంట్ ప్యానల్ డిఎస్పి కమ్ ఆస్ట్రా జెమ్టెక్ రిమోట్ కిట్లు ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు ఈ ప్యానల్కి. అలాగే డిజైన్ అయిన కిట్ ఇది ప్యానల్. అండ్ రెండోది ఏంటంటే, ఇప్పుడు మీకు నేను చూపించే యాంప్లిఫైయర్ హైదరాబాద్ కస్టమర్ది, శివరాజ్ గారిది. ఈ యాంప్లిఫైయర్లో ఇప్పుడు లాస్ట్ మినిట్లో వరకు అంటే డెలివరీ ముందు కూడా బోర్డులు మార్చడాలు అవి జరిగాయి. కానీ యాక్చువల్గా ఏంటంటే చాలా ఇబ్బంది పెట్టిన సెట్లో ఇది ఒక సెట్ అనమాట. పాప అతను చాలా ఓపిక్గా మనతో పాటు చేయించుకున్నారు. థ్యాంక్ యూ శివరాజ్ గారు. అండ్ క్షమించండి మీకు ఇబ్బంది పెడితే. అందరూ ఫ్రెండ్స్ నన్ను ఈ మధ్య అంటున్నారు, ఏటి భయ్యా ఏటి ఇబ్బందులు పెడుతున్నాయి సెట్ అంటున్నావు అని. యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్గా నా పరిస్థితుల ప్రభావం వల్ల ఏమో తెలీదు, ఏది సంపూర్ణంగా అవ్వలేదు యాంప్లిఫైయర్స్. ఈ మధ్యకాలంలో ఇప్పుడే అవుతున్నాయి. ఈ కస్టమర్ ఫ్రమ్ వరంగల్ యాక్చువల్గా నేటివ్, కానీ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. మ్యూజిక్ అంటే పిచ్చితో చేయించుకున్నారు. ఆల్రెడీ స్పీకర్స్ ఇచ్చేసి ఇప్పటికి 2 months అయింది. యాంప్లిఫైయర్ మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఇవాళ డిస్పాచ్ అవుతుంది. అయితే యాంప్లిఫైయర్ లోపలికి వెళ్తే చెప్తాను వినండి. కుమార్ 4 FET వేసాను, అలాగే శక్తి బోర్డు వేసాను. యాక్చువల్గా శక్తి బోర్డు వేయడానికి కారణం ఏంటంటే, నేను చెక్ చేసేటప్పుడు కొంచెం బ్లర్ టైప్ వస్తుంది. ఆ కంప్లైంట్ నాకు రావడంతో ఒకసారి శక్తి వేసి చూద్దామని చూస్తే చాలా బాగా వచ్చింది. అంటే రవి సమస్య అని కాదు, నా దగ్గరకు వచ్చిన బ్యాచ్ 4 సెట్లు ఆ టైప్ ఆఫ్ బర్ అని అంటున్నాయి. 4 బోర్డులు మార్చాను ఇప్పటికి. ఇదిగోండి ఇదొక బోర్డు, ఇంకొక బోర్డు వెనకాల ఉంటుంది. ఇదిగోండి ఇది కూడా మార్చాను. మార్చడంతో శక్తి వేయాల్సి వచ్చింది ఫినిషింగ్గా. అంటే గట్టిగా పెడుతున్నప్పుడు అది బ్లర్ వస్తుంది. చాలామంది ఆ కస్టమర్లు కూడా నాకు ఆ కంప్లైంట్ ఇచ్చారు. కానీ రవి యాక్చువల్గా రాలేదు. అంటే ఇవి ఒక 5-6 కొన్నాను ఒకేసారి, వాటిలో వచ్చాయి. ఇది 10 FET ట్రాన్స్ఫార్మర్ అనమాట. 10,000 మైక్రోఫారడ్ 50 volt ట్రాన్స్ఫార్మరు. ఇది వచ్చేటప్పటికల్లా జెమ్టెక్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు, వర్జన్ 8 లేటెస్ట్ మోడల్ అనమాట. ఆస్ట్రా కిట్. అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. నేను బేస్ విషయంలో అయినా అవుట్పుట్ విషయంలో నేను ఈ శ్రీ ఎందుకు వాడుతున్నాను అంటున్నారు. ఇది 150 రూపీస్తో పోతుందండి. మిగతావి 350, 380 రూపీస్ ఉంటున్నాయి. నాకేం పెద్దగా అనిపించలా. ఇదైతే 150 రూపీస్తో చాలా బాగా వస్తుంది, అందుకే ఇదే వాడుతున్నాను. అండ్ కంట్రోల్ వచ్చేటప్పటికల్లా APAI అని ఇంపోర్టెడ్ కంట్రోల్. ఇలాగా చెప్పుకెళ్తే బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికల్లా ఎలాగుందో చూపిస్తాను ఫ్రెండ్స్. వైరింగ్ కొంచెం ఏమనుకోకండి, ఒక 4-5 సార్లు వైరింగ్ చేయాల్సి వచ్చింది. కంప్యూటర్ సాకెట్తో చేసింది. ఇవ్వండి స్పీకర్ సాకెట్స్ ఇవి చూడండి. DVD పిన్లు అనమాట. DVD పిన్లు అంటే DVD ఉన్న వాళ్ళకి ఈ పిన్లు యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం కంప్యూటర్ పెట్టుకోవచ్చు అన్నాను కదా, దీన్ని పెట్టుకుంటే ఎక్సలెంట్ అవుట్పుట్ వస్తుంది. ఇది ఆప్టికల్. ఇది కోఎక్సెల్ 1 and 2. ప్రజెంట్ DVD ప్లేయర్స్ లేవు, కానీ ఉంటే ఇవి పనిచేసేవి. అండ్ AUX 1, AUX 2 2 AUXలు వస్తాయి. దీనికి ఇన్బిల్ట్ బ్లూటూత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రోలాజిక్ అండ్ ప్రోలాజిక్ 2, ప్రోలాజిక్ 3 అండ్ ఉంటాయి. అయితే రిమోట్కి వచ్చేటప్పటికల్లా చూడండి, ఇది రిమోట్ ఆన్ 5.1, 2.1, 7.1. అంటే ఈ ఒక్క యాంప్లోనే మనం 2.1 ఆపరేట్ చేసుకోవచ్చు, 5.1 ఆపరేట్ చేసుకోవచ్చు, 7.1 కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. FM, USB పెడితే USB, SD కార్డ్, బ్లూటూత్. ఆప్టికల్ 1 నొక్కితేనే ఆప్టికల్ ఎనేబుల్ అవుద్ది. కోఎక్సెల్ 1 నొక్కితే కోఎక్సెల్ ఎనేబుల్, కోఎక్సెల్ 2 అంటే కోఎక్సెల్ 2 ఎనేబుల్ అవుద్ది. ఇవి పెన్ డ్రైవ్ పెడితే ఈ ఆప్షన్స్ పనిచేస్తాయి. వాల్యూమ్ ప్లస్ మైనస్. ఇది నెక్స్ట్ ఇది కూడా USB పెట్టినప్పుడు పనిచేస్తాయి. ఈ SM మోడ్ నొక్కితేనేంటి మనకి సెంటర్కి వాటికి ఇలాగ అనేది వస్తుంది. అయితే యాంప్ ప్లే అవ్వడానికి అవ్వదు, ఎందుకంటే నా దగ్గర ఉన్న స్పీకర్స్ పోయే. ఒక స్పీకర్ మీద రన్ చేసి చెక్ చేశాను, బాగుంది కాబట్టి నేను చెప్తున్నా. అయితే ఆన్ చేస్తాను చూడండి. చాలా యాంబియంట్ లైటింగ్ లుక్ వస్తుంది మీకు, చాలా యాంబియంట్ లుక్. అసలు ఇది ఆన్ చేసాం కదా. ఇప్పుడు SM మోడ్, FL, FR, SL, SR, సెంటర్, రేర్ లెఫ్ట్, రేర్ రైట్. ఇదేంటంటే ఇంకొక మిడిల్లో వస్తాయి కదండి, ఆ రేర్ లెఫ్ట్, రేర్ రైట్. సబ్వూఫర్. మనం ఈ ఒక్క యాంప్కి మాత్రమే సబ్వూఫర్ 25 పెట్టి ఇక్కడ కంట్రోల్ కొంత అడ్జస్ట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. అలాగే ఇక్కడ
P1లో ఎఫెక్ట్లు రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రోలాజిక్. P2 ప్రీసెట్ 2. అలాగే ఇది వచ్చేటప్పటికల్లా 4D ఆన్ ఆఫ్ మ్యూజిక్ మూవీ. అంటే మూవీలో కొన్ని పాత మూవీస్కి వచ్చినప్పుడు ఈ 4D మూవీ పెట్టుకుంటారు, లేనప్పుడు 4D మ్యూజిక్ పెట్టుకుంటే ఆడియోలో కూడా కొద్ది పాత పాటలకు వస్తాయి. ఇది ఫ్రెండ్స్ దీని ఆపరేషన్స్కి వచ్చేటప్పటికల్లా లైట్ కూడా మీకు ఇబ్బంది పెట్టకుండా చాలా చక్కగా ఏవి రిసీవర్ లాగా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ చూడండి. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. వీడియో కంటెంట్ పెట్టకపోవడం కారణం లాస్ట్ మినిట్లో ఇవ్వాల్సి వస్తుందండి. నెక్స్ట్ ఒక్క స్పీకరే ఉంది. త్వరలో అన్ని స్పీకర్స్ కనెక్ట్ చేసి మీకు నేను నెక్స్ట్ వీడియోస్ అన్నీ అలా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.